బుధవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక వంటిదని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఎన్డీఏ తివారీ, సంజయ్ గాంధీ వంటి నాయకులు పనిచేశారని అన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డికి యూత్ కాంగ్రెస్తో విడదీయరాని అనుబంధం ఉందని అన్నారు. 1978లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వి హనుమంతరావు, ఉపాధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేసీఆర్ పనిచేసిన సమయంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ పట్ల నమ్మకం, విధేయత, సిద్ధాంతం పట్ల అవగాహన కలిగి ఉంటారని అన్నారు. 18 నుండి 39 సంవత్సరాల వయసు కలిగిన వారు యూత్ కాంగ్రెస్ సభ్యులుగా చేయవచ్చని అన్నారు. యూత్ కాంగ్రెస్లో 100 సభ్యత్వాలు చేర్పించిన వారికి యాక్టివ్ మెంబర్గా గుర్తింపిస్తామని అన్నారు. ప్రభుత్వం తక్షణమే పథకాలు అమలు చేసే సమయంలో యాక్టివ్ మెంబర్లకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యూత్ కాంగ్రెస్కు ప్రాణం పోశారని అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్టీలో సభ్యత్వం నమోదు కోసం గ్రామాలలో విద్యావంతులు, మేధావులను కలవాలని, తటస్థంగా ఉండేవారిని పార్టీలో చేరే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి యూత్ కాంగ్రెస్కు 30,000 మందికి సభ్యత్వం ఇవ్వాలని అన్నారు. సభ్యత్వం నమోదు ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుందని, చేసేవారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎలిమినేటి అభినయ్కి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ బైరు శైలేందర్, అనంతుల యాదగిరి, బచ్చలపూడి శ్రీనివాస్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నెల్లూట్ల లింగస్వామి, గండూరి రమేష్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.